తెలంగాణలో రాత్రి అకాల వర్షం కురవడంతో మిర్చి తడిసి ముద్దైంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో మిర్చి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. మిర్చి పంటను కోతల అనంతరం కల్లాల్లో ఆరబెట్టి రైతులు విక్రయించేందుకు సన్నద్దమవుతున్న క్రమంలో అర్ధరాత్రి అకాల వర్షం కురిసింది. 6 కాలం కష్టపడి పండించిన పంట వర్షానికి తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గత 2-3 సంవత్సరాలుగా మిర్చి పంట ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడంతో సరైన గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని రైతులు అంటున్నారు. నైటు అకాల వర్షం కురవటం వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం. కళ్ళం దగ్గరకు వచ్చే సమయంలోనే మిర్చి మొత్తం తడిసి ముద్దయిపోయింది. మాకు ఈ సంవత్సరం కొంచెం పంట పర్వాలేదు అనుకున్న టైంలో రేటు ఉంది అనుకున్న టైంలో ఈ వర్షం ఒకటి బాగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఈ వర్షం వల్ల మిర్చి మొత్తం తడిసి బాగా ముద్దయి చికాకు అయిపోయింది. మాకు ప్రభుత్వం నుంచి రేటు మంచిగా ఉండే అవకాశం ఉండేటట్టు మాకు ప్రభుత్వం నుంచి మేము ఆదర్శన కోరుకుంటున్నాం. దీనివల్ల మాకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఏదన్నా మంచి నిర్ణయం తీసుకోవాలి. అకాల వర్షం వల్ల మా మిర్చి మొత్తం తడిసిపోయింది. మేము 8 ఎకరాల వ్యవసాయం సాగు చేశాం ఈ సంవత్సరం పర్వాలేదు అనుకున్న టైంలో ఈ వర్షం బాగా ఇబ్బంది పెట్టింది. నైట్ అర్ధరాత్రి 12 గంటలకు రావటం వల్ల చేను దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా తడిసిపోయింది. కళ్ళం మొత్తం తడిసిపోయి ముద్దయిపోయింది మిర్చి. మాకు ప్రభుత్వం నుంచి మంచి